దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతములు 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. వాక్యము మీదయ్యున్నది, వినివారు నీ బిడ్డలై ఉన్నారు. మాట్లాడుటకు నాయన మీరు కృప దయచేయండి. నా నోటికి బోరగా ఉండండి. వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేసి వినివారి హృదయములు గ్రహించినట్లు నాయన వారి హృదయములను తెరచి నీ కృపతో నీ బిడ్డలను ప్రభువా నీ వైపుకు ఆకర్షించుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇది నా అంశ భాగము ఎన్గేది ప్రియుడు అనే దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నా ప్రియుడు నాకు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూర పూగుత్తులతో సమానుడు. జీవము గల దేవుని కృపావర్షం మనపై సమృద్ధిగా కురియాలని దేవునికి వేడుకుందాం. పరంగీతము అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని దినముల నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలోని 8 అధ్యాయాలు మనకు ఎన్నో పాఠాలను మనకు నేర్పిస్తూ ఉన్నాయి. పరంగీతం 1వ అధ్యాయము మొదటి 13 వచనాలను మనము ధ్యానం చేసుకున్నాం. ఈ దినం 14వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మనం ధ్యానం చేసుకునే ఈ ఎన్గేదిని గురించి మనము తెలుసుకోవాలి అని అంటే పరంగీతములో 1:14 నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడని వ్రాయబడి ఉంది. ఈ మాటలు సంఘవధువునకు సాదృశ్యంగా ఉన్న షోలమతి ప్రభువును గూర్చి పలికిన మాటలుగా మనకు కనబడుతున్నాయి. ఈ మాటలను మనము ధ్యానం చేస్తూ ఉంటే 4 భాగాలుగా మనము విభజించుకోవచ్చు. మొట్టమొదటిదిగా ఎన్గేది స్థలము, రెండవదిగా ద్రాక్షావనము, మూడవదిగా కర్పూరము, 4వదిగా పూగుత్తులు. ఈ 4 విషయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితము యొక్క సులక్షణాలను గురించి తెలియజేస్తూ ఉంది. ఈ 4 విషయాలు విశ్వాసికి 4 విధములైన జీవితాలను తెలియజేస్తూ ఉంది. ఎన్గేది అనగా మేకపిల్ల మాట అని అర్థం కనుక మొట్టమొదటిగా ఎన్గేది అనే దానిని గురించి మనము ధ్యానం చేసుకుందాం. నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని ఈ వాక్యభావంలో రాయబడి ఉండగా, పాలస్తీనా దేశము దేవుని వాగ్దాన దేశము. ఈ దేశము సర్వలోకమునకు మధ్య స్థలముగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుచేత సర్వలోక రక్షకుడైన యేసు ప్రభు ఈ దేశమునందే జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పాలస్తీనా దేశమందు హససోన్ తామారు అనే ఎన్గేది స్థలము ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది మృత సముద్రానికి పశ్చిమాన 400 అడుగుల కొండ మీద ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ జలాశయములు కూడా ఉన్నట్లు వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎన్నో పరిమళ వృక్షాలు పెరుగుతాయి. ఒకసారి దావీదును జ్ఞాపకం చేసుకుంటే, దావీదు సౌలు రాజుతో తరంబడినప్పుడు ఎన్గేది కొండ ప్రాంతంలో దాగుకొని ఉన్నాడని రాజు తెలుసుకొని, దావీదు ఎన్గేది అరణ్య ప్రాంతంలో ఉన్నాడని సౌలుకు తెలుసుకుని ఏం చేశాడంటే దావీదు దగ్గరకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక గుహలో ప్రవేశించినప్పుడు అక్కడ దావీదు తన అనుచరులతో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. శత్రువైన సౌలు దావీదు చేతికి చిక్కినప్పుడు దావీదు తన శత్రువును చంపక విడిచిపెట్టినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. శత్రువు యొక్క కంఠము తెగనరుకుటకు బదులు ఆయన వస్త్రపు చెంగును మాత్రము కత్తిరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా దావీదు ఎన్గేదిలో శత్రువును క్షమించాడు. మరి ఒక విధముగా చెప్పాలి అంటే ఎన్గేది
శత్రువును క్షమించిన స్థలము కనుక ఇది క్షమాపణ జీవితాన్ని సూచిస్తూ ఉంది. దావీదు వలె ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన శత్రువులను అనగా తన్ను హింసించి బాధపరిచి ముఖంపై ఉమ్మివేసిన, హేళన చేసిన, గాయపరిచిన, సిలువకు మేకులతో బిగించిన వారిని క్షమించమని తండ్రిని ప్రార్థించినట్లుగా లూకాసు సువార్త 23:34 మనకు వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. అందుచేత క్రీస్తు ప్రభువు దావీదు కుమారుడుగా ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలు ఫిలిష్తీయులను సున్నతలేని అన్యులను తరుముట మాని దైవభక్తుడును సింహబలుడును దైవాభిషిక్తుడును ఇశ్రాయేలు ప్రజల రక్షకుడగు దావీదును తరుముటకు పూనుకొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంతో విచారకరమైన సంఘటనగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అపకారులను తరుముచూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సహజముగా ఉపకారిని, అందులోని భక్తుని, తన స్వంత అల్లుణ్ణి తరుముట అనేది దెయ్యపు స్వభావమే కానీ దేవుని యొక్క స్వభావము కాదు అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దైవభక్తులను తరుముటకు దెయ్యాల రాజు చేతిలో చెయ్యి వేసి ఉన్నాడు కనుక భక్తుడైన దావీదును తరుముచూ ఉన్నట్లుగా మనకిక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా దావీదులోని లక్షణాలను మనము జ్ఞాపకం చేసుకుంటే, వస్త్రపు చెంగును కోసినందుకు తన మనస్సు నొచ్చుకొని అతని పనివారుల వలనైనను అతనికి కీడు కలుగకుండా అడ్డగించినట్లుగా చూస్తూ ఉన్నాం. సౌలు గుహ వెలుపలికి వచ్చిన తరువాత, నా ఏలినవాడా రాజా అని కేకవేసి, చచ్చిన కుక్కను గదా మిల్లన్నీని గదా అని తగ్గించుకున్నట్లుగా దావీదును చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఎన్గేదిలో తగ్గింపు స్వభావాన్ని ఆయన అక్కడ చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్గేది అనగా క్షమాపణకు గుర్తుగా కనపడుతుంది, ఉపకారమునకు గుర్తుగా కనపడుతుంది, విధేయతకు గుర్తుగా మనకు కనపడుతుంది. ఈ 3 దివ్య లక్షణములు దావీదు కుమారుడును బిరుదు పొందిన యేసుక్రీస్తులో మూర్తీభవించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాకు నా ప్రియుడు ఎన్గేదితో సమానుడు అని పెండ్లి కుమార్తె వర్ణించుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దావీదు చేతికి చిక్కిన సౌలును చంపలేదు, క్షమించాడు కనుక అది క్షమాపణగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. కనుక కంఠం కత్తిరించవలసిన బదులుగా వస్త్రపు చెంగు కత్తిరించాడు కనుక ఆయనకు దావీదు సౌలుకు ఉపకారము చేసిన వానిగా కనబడుతూ ఉన్నాడు. విధేయత చూపి నమస్కారం చేసినట్లుగా 1 సమూయేలు 24:3 మనకు కనబడుతూ ఉంది. కనుక ఈ 3 లక్షణముల గర్వారే పెండ్లి కుమార్తె సంఘముగా మనకి ఇక్కడ కనపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఎన్గేదిలో ఈ క్షమాపణ అనేది మనకు దొరుకుతుంది. కనుక దేవునితో మనము సహవాసం చేసి ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఈ ఎన్గేది అనుభవంలోనికి మనందరము రావాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఇక రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే ద్రాక్షావన జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని వ్రాయబడి ఉంది. ద్రాక్షావనం అనగా సమర్పణకు గుర్తుగా కనబడుతుంది. నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నాకు తీగలని యోహాను సువార్త 15:10 వ్రాయబడి ఉన్న ప్రకారం ద్రాక్షావల్లిలోని తీగలు ద్రాక్షావల్లికి అంటు కట్టబడి ఏకకాండమై ఉన్నవో అలాగే క్రీస్తు భక్తులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు క్రీస్తుకే సమర్పణ చేసుకోవాలి. ఇంకా చూస్తే యూదులకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అందుచేత యెషయా గ్రంథం 5:7 ఇశ్రాయేలు వంశపు సైన్యమునకు అధిపతియగు యెహోవా ద్రాక్షతోట అని వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యోధా జనాంగము నుండే జగద్రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించినట్లుగా చూస్తూ ఉన్నాం. అనగా ద్రాక్ష తోట అయిన యోధా జనాంగము నుండి వచ్చిన ద్రాక్షావల్లి యేసు ప్రభువే. ద్రాక్షావల్లి నుండి ద్రాక్షారసం వచ్చినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు పాపుల రక్షణార్థమై సిలువలో తన విలువైన రక్తాన్ని కార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన కార్చిన ఆ పావన రక్తము పాపులమైన మన పట్ల ఆయనకున్న ప్రేమను రుజువు చేస్తూ ఉంది. కాబట్టి ఎన్గేదిలోని ద్రాక్ష తోట వనము ప్రభువు ప్రేమకు సూచనగా మనకు కనబడుతూ ఉంది. ప్రభువు నిజముగా ప్రేమ గలవాడు, ఆ ప్రేమామయుడు నేను ద్రాక్షావల్లిని అని చెప్పేసి మనకు ఎంతో తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. మీరు తీగలు అని సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు నాతో అంటుకట్టబడి ఉంటే నా జీవమును
నా ప్రేమను నీ సొత్తు అవుతుంది అని చెప్పేసి దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. సజీవ యాగముగా మనము సమర్పణ చేసుకున్నటే ద్రాక్షావన జీవితమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఆయన ప్రేమను మనం ఇంతని వర్ణించలేము, కానీ దాని ఎత్తు లోతు ఎంతో మనము పొడవెంతో మనము చెప్పలేము. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అట్టి ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనతో అంటుకట్టబడి జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఇక మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే కర్పూర జీవితాన్ని మనము చూద్దాం. కర్పూరం అనగా చేదుగా మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. ఇది చేదు జీవితానికి సూచిస్తూ ఉంది. కనుక చేదు శ్రమను బాధను సూచిస్తూ ఉంది. పాపముల చేతను విషతుల్యమైన మానవ జీవితమును మాధుర్యముగా మార్చుటకు మన ప్రభువు చేదు జీవితమును అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన దరిద్ర దశలో జన్మించాడు. ఆ ప్రియుడు జన్మించినప్పుడు సత్రములో సైతము స్థలము లేకపోయి మరి అతనుకు పశువుల తొట్టిలో పడుకొండబెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నంత కాలము కూడాను ఆయన ఇల్లు వాకిలి లేనివాడుగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తాను సృష్టించిన ఈ ప్రపంచములో తలవాల్చుటకైనను స్థలము లేకపోయినందున ఒకప్పుడు మరి పన్ను కట్టుటకు తన వద్ద ఒక్క పైసా కూడా లేకపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇతరుల దోణిలో పడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరుల గార్ధబాన్ని స్వారీ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. పరుల ఇంట అంటే మార్కు పస్కాను ఆచరించినట్లుగా మరి పరుల ఇంట చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రభువు అనుభవించిన చేదు జీవితాన్ని మనము గ్రహించాలి. అంటే ఆయన సిలువను, ఆయన పొందిన అవమానమును, నిందలను, ఆత్మీయమైన వేదనలను, మానసిక బాధలను, శరీర శ్రమలను, ఆ గాయముల నుండి ప్రవహించిన రక్తధారలను, ఆ సిలువలో ఆయన పలికిన 7 మాటలను, ఆయన మరణమును, మనము పునరుద్ధానమును బాగా ధ్యానించుకోవాలని దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు అని 2 తిమోతి 3:12 వ్రాయబడిన ప్రకారము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని చెప్పేసి 1 తిమోతి 2:12 వ్రాయబడి ఉంది. శ్రమలు సహించని వారమైతే మహిమ మనకు దొరకదు, మహిమ మనకు రాదు అని రోమా 8:17 మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగనే ఎంత శ్రమ అయినను ఓర్పు మరి కలిగి మనము సహించుటకు అవసరం అని చెప్పేసి అదే మరి కర్పూర జీవితమునకు, శ్రమ జీవితమునకు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆ రీతిగా శ్రమ పడకపోతే ఆ కర్పూర జీవితము మనకు కలుగదు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఇక 4వదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే పూగుత్తుల జీవితము. పూగుత్తులు అనగా సువాసన, అభివృద్ధి, మరి అది ఫలించే విధానంలో మనకు కనబడుతూ ఉంది. ఫలభరితమైన జీవితానికి మనము గుర్తుగా ఉంచుకోవాలి. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూర పూగుత్తులతో సమానుడు అని వ్రాయబడి ఉన్న ప్రకారము శ్రమణ వలన కలిగిన ఆనందకరములైన ఫలితములే పూగుత్తులుగా మనకు కనబడుతూ ఉన్నాయి. యేసు ప్రభువు వారు సిలువలో శ్రమ అనుభవించి మహిమకు వెళ్ళగలిగినాడు కనుక పూగుత్తులో ఎన్నో పూలున్నట్లుగా ఆయన తన మరణము ద్వారా తన కృపను మనకు కనపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన కృపలో ఎన్నో సులక్షణములు ఉన్నాయి అని, పూల గుత్తిలో ఎన్నో పూలవలే ఉన్నాయి అని ఆయన కృపలోని ప్రేమ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఇలాంటి అనుభవంలోనికి మనము వెళ్ళాలి అంటే ఆయన జీవితంలో ఇవన్నీ ఉన్నాయి కనుక మనము కూడా అటువంటివి మరి కలిగి ఉండాలని దేవుడు మనల్ని మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ కృపలోని ప్రేమ, కనికరము, దయ, జాలి, కటాక్షము, వాత్సల్యము, పరితాపము, త్యాగము, సమర్పణ, తగ్గింపు, దీనత్వము, సాత్వికము, వినయము, సేవకత్వము, క్షమ, సహనము, దీర్ఘశాంతము మొదలైన సులక్షణములన్నీ పూగుత్తులోని పూలే. కనుక
మనము శ్రమలు ఎంత సహించారో వారు సువాసన గలవారై వ్యాపించెదురని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక పూగుత్తుల సువాసన గాలిలో కలిసి ప్రయాణించి అనేకుల నెట్లు ఆకర్షించును. శ్రమలు సహించిన వారికి మంచి సువాసన సాక్ష్యములు, సందేశములు పరిశుద్ధాత్మ శక్తితో కలిసి మరి ప్రయాణించటానికి అవకాశం దొరుకుంది. కనుక ఇదే పూగుత్తుల జీవితం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి గుత్తులుగా శ్రమలు వస్తే గుత్తులుగా దీవెనలు వస్తాయని చెప్పేసి మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేములో సిలువ మీద యేసయ్య శ్రమయే కానీ ఇప్పుడు శ్రమ పొంది ఉన్నాడు, కానీ ఇప్పుడైతే తండ్రి కుడిపార్శ్వమున మహిమలో కూర్చుండి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అదే పూలగుత్తుల సువాసన కనుక నా ప్రియుడు ఎనిగేదితోనూ అందున్న ద్రాక్షావనములోను అందున్న కర్పూరపు చెట్టుతోనూ అందున్న పూగుత్తులతోనూ సమానుడు కనుక అట్టి అనుభవము గల సంఘమే ఆయనతో కూడా నిలువబడనని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మహిమ సంఘము పెండ్లి కుమార్తె సంఘము కనుక నీ అనుభవం ఎలా ఉన్నదో అనేది ఒకసారి మనము పరీక్ష చేసుకునవలసిన వారముగా మనం ఉన్నాము. కనుక అట్టి స్థితిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపించి సహాయము చేయాలని మనందరము కూడా ప్రార్థన చేసుకున్నాం. అటువంటి స్థితిలోనికి మనం రావాలి అంటే ఇదే అనుకూలమైన సమయము కనుక, నేడే రక్షణ దినము కనుక మనందరము కూడాను మరి రక్షించబడి అట్టి స్థితిలోనికి మనందరము వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి సహాయం చేసి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు సమయాన్ని ఇచ్చారు, అందును బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితాలు ఎలా ఉన్నాయో మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి కావలసిన కృపను మీరు దయచేయండి. ఈ ఎంగేది అనుభవంలోనికి మమ్మలను నడిపించండి ప్రభువా. క్షమించే మనసులను మాకు దయచేయండి నాయన. పరిమళించే అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. శ్రమలు సహించే అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభువా, నీకు వందనాలు. నీ కృపలో మేమందరము నాయన నీలో ఎదుగునట్లు సహాయం దయచేయండి. నీ కృపాబాహుళ్యముతో మమ్మల్ని అందరినీ కప్పండి. నీ కృపతో మమ్మల్ని అందరినీ దర్శించి ప్రభువా వాక్యానుసారముగా జీవించటకు కావలసిన కృపను మీరు దయచేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.